రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పూప్ సూట్ కేసు గురించి మీకు తెలుసా? ఆయన వేరే దేశాలకు వెళ్తే అతని వెంట ఖచ్చితంగా అతని పూప్ సూట్ కేసు కూడా ఉంటుంది. పుతిన్ అతని విసర్జితాలను ఎక్కడ పడితే అక్కడ వదలడు. అతని వెంట అతని వ్యక్తిగత టాయిలెట్ ఉంటుంది. దానినే ఆయన యూజ్ చేస్తాడు. దాని నుంచి అతని విసర్జితాలను సేకరించి ఈ పూప్ సూట్ కేసులో భద్రపరుస్తారు. తర్వాత ప్యాక్ చేసి రష్యా పంపిస్తారు. దీనికి కారణం ఏంటో తెలుసా? 1949లో చైనా నాయకుడు మావో జెడాంగ్ మాస్కోకు వెళ్ళిండు. అప్పుడు స్టాలిన్ ప్రత్యేక మరుగుదొడ్లను ఏర్పాటు చేయించి దాని ద్వారా మావో విసర్జితాలను సేకరించిండు. మావో ఆరోగ్యం, అతని డిఎన్ఏలను విశ్లేషించాడని చాలామంది అంటుంటారు. అప్పటి నుంచి ఈ పూప్ సూట్ కేస్ అనే పదం వాడుకలోకి వచ్చింది. మరి పుతిన్ ఎందుకు ఈ పూప్ సూట్ కేసుని వాడతాడంటే, ప్రతిరోజు అతని విసర్జితాలను టెస్ట్ చేయడం ద్వారా అతని గట్ హెల్త్ గురించి, గట్ క్యాన్సర్ గురించి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. దీనికోసమే పుతిన్ డాక్టర్లు చాలా కాలంగా ఈ మల పరీక్షలు చేస్తున్నారు. క్యాన్సర్ నుంచి పార్కిన్సన్స్ వరకు పుతిన్ ఆరోగ్యం చుట్టూ అనేక ఊహాగానాలు ఉన్నాయి. అతను పొరపాటున వేరే దేశంలో తన విసర్జితాలను వదిలితే దాన్ని టెస్ట్ చేసి పుతిన్ హెల్త్ సీక్రెట్స్ను తెలుసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం ఎవరికీ ఇవ్వకుండా అతని గార్డ్స్ పుతిన్ విసర్జితాలను ప్యాక్ చేసి ఈ పూప్ సూట్ కేస్ ద్వారా రష్యాకు పంపుతుంటారు.